యెరూషలేము నుండి ఒకడు ఎరికోకి దిగిపోతున్నాడంట. మార్గ మధ్యలో దొంగలు పట్టుకున్నారు. దొంగలు పట్టుకుంటే జాలి పడతారా? కొట్టి పడేశారు, రక్తాలు గారేటట్టు కొట్టారు. కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకున్నారు. ఆఖరికి వస్త్రాలు కూడా దోచుకొని పోయారు. కొర ప్రాణముతో అంటే చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అంతసేటు కొట్టి పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు ఏమాత్రం ఓపిక లేకుండా చచ్చిపోతాడు ఇంకాసేపట్లో. అయితే ఆ మార్గమున యాజకుడు ఒకడు పోతున్నాడు. యాజకుడు అంటే మీకు తెలుసా? దేవాలయములో పెద్ద, దేవాలయ కైంకర్యములలో ముఖ్యమైన పార్ట్ పోషించేవాడు యాజకుడు. యాజకుడు ఆ త్రోవను పోతా ఉన్నాడు. వీడిని చూశాడు. కనీసం వాడిని ఆగి చూసి పలకరించి పరామర్శించి ఏం చేయలా, అలాగ దాటి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనుకొని పోయి ఉంటాడు యాజకుడు? నేను చెప్పనా? వీడు అసలు ఈ రాత్రి జామున ప్రయాణం చేసి ఇలా దొంగల చేతికి చిక్కడం మొదటి తప్పు. రెండో తప్పు వినండి బాగా. రెండో తప్పు ఏంటంటే మొత్తానికి వీడి జీవితంలో ఏదో దోషాలు ఉన్నాయి. వీడు మంచోడు కాదు. వీడు మంచోడు అయితే దేవుడు వీడిని దొంగల చేతిలో పడనిచ్చేవాడు కాదు. వీడు మంచోడు కాదు కాబట్టి వీడు టైంలో ప్రయాణం చేశాడు మొదటిది. వీడు మంచోడు కాదు కాబట్టి వీడు దొంగలకు చిక్కేటట్టు దేవుడు చేశాడు 2. వీడు మంచోడు కాదు కాబట్టి వాళ్ళు పచ్చడయ్యేటట్టు కొట్టారు 3. వీడు మంచోడు కాదు కాబట్టి కనీసం పలకరించే దిక్కు లేకుండా అలా పడున్నాడు 4. మంచోడు గానోడుతో నాకెందుకు అని పోయాడు. ఎవరయ్యా పోయింది? దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పాను, పెద్దగా చెప్పండి, ఓకేనా? మీరు ఆలోచించండి. ఈ టైపు సైకాలజీ మనకు కూడా ఉంటుంది. ఎవరన్నా తేడా పడితే ఖచ్చితంగా ముందు వాడే డైలాగ్ ఏంటో తెలుసా? ఎంత తేడా అయితే ఎట్ట జరిగిందో. మంచోళ్ళని దేవుడు ఎందుకు అట్ట చేస్తాడు? తేడాలకే ఇట్లా జరిగిద్ది. ఏబు స్నేహితులు ఇదే టైపు మాట్లాడారు ఏబుతో. దేవుడు అన్యాయం చేయడు ఏబు, నీకు ఈ గతి పట్టిందంటే నువ్వు ఎంత తేడా అయితే ఈ గతి పట్టిందో అని ఏబుని పొడవటం మొదలుపెట్టారు. ఆ టైపోళ్ళు అన్నమాట కొంతమంది మనుషులు.